పిల్లలకి మంచి ఇప్పుడు సెలవులు కాకపోతే దానికన్నా ముందు నేను ఉప్పు చేపను మామిడికాయ కూర పెట్టిన వీడియోకి ఒక కామెంట్ వచ్చిందండి. అసలు అది ఆ కామెంట్ మేము అర్థం చేసుకోవాలంటేనే మాకు అరగంట పట్టింది. ఎందుకంటే అది ఎప్పుడూ నాకు వచ్చే కామెంట్లు తక్కువ. ఒకవేళ ఏదైనా కామెంట్ వచ్చిందంటే అది మంచిది అయి ఉంటుంది. కాకపోతే ఆ కామెంట్ అంత నెగిటివ్గా అన్నది మేమైతే అర్థం చేసుకోలేకపోయాం. ఎప్పుడో ఒక అరగంట కానీ అర్థమైంది. ఆ కామెంట్ చూసి మా పాప కూడా మామూలు సాఫ్ట్గానే రిప్లై పెట్టింది. నేను ఒకటి చెప్పాలండి బాబు, కామెంట్ పెట్టే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ పెట్టు. చేతులు ఉన్నాయి కదా, చేతిలో ఫోన్ ఉంది కదా అని ఎలా పడితే అలా పెట్టామనుకో, చేతులు ఫోన్ పట్టుకుంటా కూడా చేతులు ఉండవేమో. అందుకని ముందు జాగ్రత్తగానే చెప్తున్నాను. నా ప్లేస్లోని నీ తల్లున్నా అలాగనే మాట్లాడతావా? మేము అన్నం తింటున్నాం. నాకు డౌట్ వచ్చిందండి, మన వాళ్ళైతే మరి ఇంత నీచంగా కామెంట్ పెట్టరు. డౌట్ వచ్చి నేను ఫోటో చూశాను. స్టోరీ ఫోటో చూస్తే అర్థమైందండి. ఎందుకంటే మనం అన్నం తినే వాళ్ళం కాబట్టి అంత నీచంగా మన పిల్లలు కానీ మనం కానీ ఎవరు అలా కామెంట్లు పెట్టం. ఇదే కామెంటు మా తమ్ముళ్ళకి తీసుకెళ్ళి చూపించాను అనుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి టికెట్ లేకోకుండా పార్సల్ అయిపోయి కొరియర్లో వెళ్ళిపోతావు. అర్థమైందా? ఏదో ఆడపిల్ల వీడియోలు చేస్తుంది కదా, దాని కింద ఒక బ్యాడ్ కామెంట్ పెట్టేసి ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం, సైకో ఎంజాయ్ చేసేద్దాం అని అనుకుంటే మా ఆంధ్రాలో అయితే కుదరదు. సరేనా? ఏంటి నేను ఇంత రియాక్ట్ అవుతానికి మీకు బాగా తెలుసు. నేనైతే ఎంత రియాక్ట్ అయితే ఎప్పుడు అవను దేనికి కూడా. కాకపోతే నా మైండ్లో మన ఆడపిల్లల గురించి నేను ఆలోచించుకొని ఎంత రియాక్ట్ అయ్యానండి. ఒక అమ్మగా వీడియో చేస్తే నాకే ఎంత బ్యాడ్గా కామెంట్ వచ్చిందంటే, అదే ఆడపిల్లలు చేసే వీడియోలకి ఇంకెంత నీచంగా కామెంట్ పెడతాడండి. అది మైండ్లో పెట్టుకొని నేను ఎంత ఇదిగా రిప్లై ఇస్తున్నాను. లేదంటే నేను దేనికి ఎక్కువ రియాక్ట్ అవను, అది మీకు తెలుసు. ఇంకెలాంటి వాళ్ళు ఉన్న చోట మన ఆడపిల్లలకి భద్రత ఎక్కడ ఉంటుందండి చెప్పండి? అలా లేదు కాబట్టి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళ వల్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. నా ప్లేస్లో నీ అమ్మ ఉంటే ఇలానే మాట్లాడతావా? ఒక్కసారి ఆలోచించుకో. మేము అన్నం తింటాం కాబట్టి మాకు ఆ ఆలోచనలు అన్నీ ఉంటాయి. అర్థమైందా? ఇంకోసారి ఇలాంటి కామెంట్లు వచ్చినాయి అనుకో, టికెట్ లేకోకుండా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు. ఏ చార్ట్ గురించి నువ్వు చెప్పావో ఆ చార్ట్ కూడా అమ్ముకుంటా కూడా పనికిరావు. అర్థమైంది?